వారి నామమున వందనాలు చెల్లిస్తున్నాండి. మనం వాక్యంలోనికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగానే యవనస్తులందరినీ కూడా నేను ఒకటే చెప్తాను, మోకరించండి. ముసలివారు కాదు కదా, ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించి కళ్ళు మూసుకొని తలలోంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడవైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల మా తండ్రి, ఆశ్చర్యకరుడవైన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యెహోవా వేల్పులో నీ వంటి వారెవరు తండ్రి? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయి దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పాతాళం నీకు స్తుతి చెల్లించదు, మృతి నీకు తండ్రి కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. సమాధిలోకి దిగువారిని సత్యమును ఆశ్రయించరు ప్రభా. సజీవులు లెక్క తండ్రి నిన్ను స్తుతించెదరు. ఈ దినమున మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్కలోంచి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, కీర్తించుటకు మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని బట్టి దేవా మరొకసారి యేసునామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీ వాక్యము కనుక తండ్రి, వాక్యం వినుటకు వచ్చిన ప్రతి బిడ్డతో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడుతురమ్మని వేడుకుంటున్నాం. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమై ఉంటుందో అందరి హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడవు నీవు కనుక తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాన్ని తండ్రి ప్రభా నీతో సమ్మతి పరచుకోమని నా తండ్రి ప్రభా, నీ మాటలు వినుటకు వారికి బుద్ధి పుట్టించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ మాటల చేత తమ ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్లుగా మీ యొక్క సహాయాన్ని అనుగ్రహింపచేస్తురమ్మని మాట్లాడబోతున్న నన్ను కూడా మరుగుపరచండి. నా నోటికి మీ మాటలు అందించండి ప్రభా. వాక్యం ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా రక్షకుని మీ ప్రియకుమార క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. మంచిదండి, మరి మన వాక్య భాగం మనం చూసుకుందామండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకునుము. దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. చాలండి. ఇక్కడ దేవుడు కొన్ని మాటలు మనకు రాయిస్తున్నాడు. ఏమని రాయిస్తుంటే, నా కుమారుడా నా మాటలు ఆలకింపుము, నా కుమారుడా నా మాట వినుము. దేవుని మాటలు వింటే మన జీవితాలు ఎంతో బాగుంటాయి. దేవుని మాటకు మనం చెవి యొగ్గితే మన జీవితాలు ఎంతో చక్కగా కట్టబడతాయి. అయితే ఆయన చెబుతున్నాడు, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు ఏం చేయాలంట? చెవి యొగ్గుము. చెవి యొగ్గుము. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది కదా, ఆయన ప్రతి వాక్యం చెబుతూ కిందకి వచ్చేసరికి చెవి గలవాడు వినుగాక. అంటే మనకు చెవులు లేవా? ఉన్నాయి కదండి. ఎన్ని చెవులు ఉన్నాయి? ఒక్కొక్కరికి 2 చెవులు. ఒక చెవితో వింటుంటాం, ఒక చెవితో విడిచిపెడుతుంటాం. కానీ ఈ చెవులు కాదు, ఆత్మీయ చెవులు కదా. ఈ నేత్రాలు కాదు, ఆత్మీయ నేత్రాలు. వాక్యాన్ని మరి వినమంటున్నాడు ప్రభు. ఎలా వినాలంట? చెవి గలవాడు వినుగాక. వినినవాడు ఏం చేస్తాడు? వినినవాడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. వినినవాడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. అందుకే ఇక్కడ ప్రభు అయిన మరి తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంట? నా కుమారుడా నా మాటలని ఆలకింపుము, నా వాక్యములకు ఏం చేయాలంటున్నాడు? దేవుని వాక్యాలకు ఏం చేయాలంటే మనము చెవి యొగ్గాలి. చెవి యొగ్గి ఈరోజు మీకు ఏ మాటలు వినబడుతున్నాయో ఆ మాటలు ఏడాలి మీరు ఏం నిలపాలంట? మనస్సు నిలిపి శ్రద్ధగా ఏకాగ్రతతో దేవుని వాక్యాలకు మీరు ఏం చేయాలంట? చెవి యొగ్గాలి. మీ ఆలోచనలు అటు ఇటు పోకూడదు కదా. ఇంటి దగ్గర వెళ్ళిపోకూడదు, బంధువుల దగ్గర వెళ్ళిపోకూడదు, ఎక్కడెక్కడో మీ ఆలోచనలు వెళ్ళకూడదు. కేవలం ఇక్కడే వాక్యం మీదనే మీ ఆలోచనలు కేంద్రీకృతమై ఉండాలి. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. నీ కన్నులు ఎదుటండి వాటిని తొలగిపోనివ్వకము. నీ కన్నులు ఎదుటండి వేటిని తొలగిపోకూడదంట? దేవుని వాక్యం. దేవుని వాక్యం
ఎలా కన్నులతో తొలగిపోకూడదు? నేనైతే ధ్యానం చేస్తుంటాను. వాక్యం ఏదైనా చదివాను అనుకోండి, వాక్యం మీద చూశాను అనుకోండి, చదివాను అనుకోండి, మర్చిపోతాను. అప్పుడు ఏం చేస్తుంటే ఆ వాక్యం చదివినది కళ్ళు మూసుకుని మళ్ళీ ఇట్లా చేస్తుంటా, అంటే నా ముందర స్క్రోలింగ్గా వెళ్ళిపోతుంటుంది. అప్పుడు నా మైండ్లో ఫిక్స్ అయితే అంతవరకు నాకు ఫిక్స్ కాదు. చదివేలా అయిపోయింది అనుకోను, చదివిన దాన్ని మరొకసారి ధ్యానం కళ్ళు మూసుకుంటాను, ఆ వాక్యాన్ని ఊహించుకుంటా ఇట్లా వెళ్ళిపోతుంటే స్క్రోలింగ్గా నా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, నీ కన్నులు ఎదుట వాటిని తొలగిపోనివ్వకము, దేవుని వాక్యాన్ని తొలగిపోనివ్వకము, నీ హృదయం అందు ఏం చేయాలంటే వాటిని భద్రం చేసుకో. హృదయములో అన్నిటినీ భద్రం చేసుకుంటాం. ఆస్తుల్ని భద్రం చేసుకుంటాం, బంగారుని భద్రం చేసుకుంటాం, డబ్బుల్ని భద్రం చేసుకుంటాం, ఇండ్లను భద్రం చేసుకుంటాం, బిడ్డల్ని భద్రం చేసుకుంటాం, కుటుంబాలని భద్రం చేసుకుంటాం కదా. ఆఖరికి మన శరీరం అంటే మన ఒంటిపైన ఉన్న వస్త్రాలు కూడా భద్రం చేసుకుంటాం. కానీ శరీరములో ఉన్న ఆత్మను, హృదయాన్ని భద్రం మాత్రం చేసుకోం కదా. హృదయాన్ని ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం, దానికి ఇష్టం వచ్చినట్టుగా అది ప్రవర్తించడానికి. హృదయం ఎలాంటిదని ఇర్మియా గ్రంథంలో చెప్పాడు భక్తుడు, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, అన్నిటికంటే అన్నాడు, అన్నిటికంటే నీ హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కనుక నీ హృదయాన్ని నువ్వేం చేయాలంటే భద్రంగా చూసుకోవాలి. ఎంత భద్రంగా అంటే నీకున్న సమస్తము కోల్పోయినా పర్వాలేదు, నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. హృదయమే నిన్ను పరలోకానికి చేర్చేది. ఎలా చెప్పగలవంటావా? మత్తయి సువార్త 5:8 అంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, ఎలా మనల్ని పరలోకం చేరుస్తుందో, ఎలా మనల్ని ప్రభువు చూడగలుగుతాను అంటే 5వ అధ్యాయం మీద వచ్చినాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరు దేవుని చూస్తారంటండి? హృదయ శుద్ధి గలవారు. శరీర శుద్ధి గలవారు అన్నాడా? అందుకే మీ హృదయాలు ఏం చేయాలి? దేవునితో సమ్మతి పరుచుకోవాలి. మీ హృదయం ఒక్కొక్కసారి మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి వికలమైపోతుంటుంది కదా. అది దారి తొలగిపోతుంటుంది, తప్పిపోతుంటుంది, విశ్వాసాన్ని తొలగిపోవాలని చూస్తుంది, వెనక్కి లాగేస్తుంటుంది. రకరకాలుగా మన హృదయం మనల్ని ఏం చేస్తుంటుందంట? పాడు చేయాలని చూస్తుంటుంది. కనుక ఆ హృదయాన్ని నువ్వేం చేయాలంటే భద్రముగా కాపాడుకోవాలి. నీ హృదయాన్ని ఎంత శుద్ధిగా ఉంచుకుంటావో, ఎంత యథార్థంగా ఉంచుకుంటావో, ఎంత పరిశుద్ధంగా నువ్వు కాపాడుకుంటావో, అప్పుడే నువ్వు ఎవరిని చూడగలవంట? దేవుణ్ణి చూడగలవు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకం. దేవుడు ఎక్కడున్నాడు? భూమి మీద మన కంటికి కనపడుతున్నాడా? లేదండి. దేవుడు ఎక్కడంట? పరలోకమందు ఉన్నాడు. పరలోకం వెళ్ళి ఆ ప్రభుని నువ్వు చూడాలంటే ఇక్కడ ఏం చేయాలంట? మనము మన హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి, యథార్థంగా ఉంచుకోవాలి, భద్రంగా మనం కాపాడుకోవాలి. అదే అక్కడ మనకు భక్తుడు తెలియచేస్తున్నాడు సామెతల గ్రంథంలో. ఏమంటంట? నా కుమారుడా, నా మాటను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదురుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయం అందు ఏం చేయాలంట? దేవుని వాక్యాలను భద్రం చేసుకోవాలి. మనకు దేవుని వాక్యాలను భద్రం చేసుకోవడం అంటే ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, మనకే తెలుసు కదా. బైబిల్ దుమ్ము పట్టకుండా ఏం చేస్తాం? ఈరోజు తీర్చుకొస్తాం, మళ్ళీ అది మర్చి ఇంటికి వెళ్ళి బీరువాలో పెట్టేస్తాం. దుమ్ము పట్టకూడదు, దేవుని వాక్యానికి దుమ్ము పట్టకూడదు. రోజు తుడుస్తుంటాం, మంచిదే, క్లీనింగ్ మంచిదే. కానీ ముందు నీ హృదయానికున్న డస్ట్ని తుడిచేసుకోండి కదా. నీ హృదయానికి అంతా మస్ట్ ఉంది, కల్మషం ఉంది, వాటిని అంతటిని క్లీన్ చేసుకో. అందులో నింపుకోవాల్సింది ఏంటో తెలుసా? వాక్యముని నింపుకోవాలి. వాక్యముని నింపుకోవాలి. పాప ప్రపంచంలో మనిషి బ్రతకాలంటే, ఈ పాప ప్రపంచంలో మనం జీవించాలంటే, పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా, నీతిగా మనం బ్రతకాలంటే వాక్యమే మనకు ప్రయోజనం. అందుకే వాక్యాన్ని దేంతో పోల్చాడంట? దీపముతో పోల్చాడు కదా. వాక్యాన్ని దేవుడు దేంతో పోల్చాడంట? దీపం. నీ పాదములకు దీపం, నీ త్రోవకు వెలుగు. వాక్యమే నిన్ను సరిచేస్తుంది. వాక్యాన్ని నువ్వు ఎలా చేసుకోవాలంట? జాగ్రత్తగా చేసుకోవాలి. నీ హృదయంలో భద్రంగా దాన్ని దాచుకోవాలంట. వాక్యాన్ని హృదయంలో భద్రంగా మనం దాచుకోవాలి. ఒకసారి ఇంకా చదివినట్టు చూడండి. నీ కన్నులు ఎదుటిండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో.
దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకో. నువ్వు తప్పిపోవడానికి ఆస్కారం ఉండదు, నువ్వు పడిపోవడానికి ఆస్కారం ఉండదు, నువ్వు చెడిపోవడానికి ఆస్కారం ఉండదు. ఎప్పుడో తెలుసా? వాక్యము నీ హృదయంలో ఉంటే. వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం చేయలేవు. వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు తప్పు పనులు చేయలేవు. వాక్యం నీ హృదయంలో ఉంటే మోసం చేయలేవు. అందుకే వాక్యాన్ని ఏం చేయాలంటాడు అక్కడ? భద్రంగా చేసుకోవాలి. భద్రం చేసుకోవాలి ఎక్కడ? మన హృదయంలో పోగు చేసుకోవాలి. వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. అందుకే భక్తుడు చూడండి, 119వ కీర్తన మనం గమనిస్తే, 119వ కీర్తన మనం చూసుకున్నట్టయితే చూడండి, భక్తులు ఎంత చక్కగా వాక్యాన్ని చూసుకుంటున్నారో. 11వ వచనం, 119వ కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఏమంటున్నాడు భక్తుడు? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు, నీ ఎదుట దేవా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో ఏం భద్రపరుచుకున్నాను? ఏం భద్రపరుచుకున్నామంట? వాక్యాన్ని భద్రపరుచుకున్నానంట భక్తుడు. నీ ఎదుట నేను పాపం చేయకుండా పవిత్రుడుగా, యథార్థవంతుడుగా, నిర్దోషిగా నేను బ్రతకాలంటే నాకు వాక్యమే ప్రయోజనకరమై ఉన్నది కనుక వాక్యాన్ని నేను భద్రం చేసుకుంటున్నానని భక్తుడు చెప్తున్నాడు. మనం చెప్పగలమా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనం అంత చక్కగా ఈ మాటను మనం పలకగలమా? మన హృదయం నిండా కంపే కదా, మన హృదయం నిండా కల్మషమే, మన హృదయం నిండా అలవి కాని మత్సరమే, అసూయ, ద్వేషం, ఈర్ష కదా, ఇవన్నీ మన హృదయం నిండా ఉన్నాయి. వీటిని అన్నిటిని తీసివేసుకోవాలంటే మన చేత అవుతుందా? మరి ఏది సాధ్యం? వాక్యమే మన ఆత్మలకున్న కల్మషాన్ని కడిగి వేసేంత శక్తి కలదని యాకోబు పత్రిక 1:19 దేవుడు సెలవిస్తున్నాడు. అవునా? అందుకే ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంట? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. నిజంగా ఈ లోకంలో మనం పాపం చేయకుండా పవిత్రుడుగా పరిశుద్ధంగా బ్రతకాలంటే ఏముండాలంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. చెడిన హృదయాన్ని బాగు చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికే, పాపులను కదా పవిత్రులుగా మార్చడానికే, పరిశుద్ధులుగా మార్చడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమికి దిగి వచ్చాడు. అందుకే చూడండి, మన సామెతల గ్రంథంలో కూడా గమనిస్తే ఇంకో మాట మనం అక్కడ చూసుకున్నట్లయితే 23వ అధ్యాయం 26వ వచనం, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనం, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఏమడుగుతున్నాడండి దేవుడు మనల్ని? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. మన ఇద్దరుండి వెండి బంగారాలను అడగలేదు, మన బిడ్డలను అడగలేదు, ఆస్తుపాస్తులను అడగలేదు, కానీ చెడిన నీ హృదయము. మన హృదయం ఏమైపోయిందంట? పాపము చేత, అపరాధముల చేత కదా చచ్చిపడిన స్థితిలో మనమున్నాం. చెడిపోయింది మన హృదయం. అది భయంకరమైన వ్యాధి కలది. ఇర్మియా గ్రంథం ఏం చెప్పాడంట? మోసకరమైంది మన హృదయం, ఘోరమైన వ్యాధి కలది. అది వ్యాధి కలదని గ్రహించగలవాడెవడు? నిజంగా మన బయట మనుషుల దగ్గరికి వెళ్ళి నీ హృదయం ఘోరమైన వ్యాధితో నిండింది అంటే ఏమంటారు? వెంటనే బయట వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనము నీ హృదయం చెడిపోయిందయ్యా, నీ హృదయము ఘోరమైన వ్యాధితో నిండి ఉంది అంటే ఏం చేస్తారు? వెంటనే బయట వాళ్ళు నా హృదయం చాలా బాగుంది, నీకేం తెలుసు కదా, నేను ఎంత కరెక్ట్ ఉన్నాను, ఎంత పర్ఫెక్ట్ ఉన్నానని అనుకుంటారు. నిజంగా దాన్ని గ్రహించగలరు ఎవరైనా? నా హృదయం చెడిపోయింది, నేను పాపిని, నా జీవితం పాడైపోయింది కదా, నా మనసు సరిలేదు, నా ఆలోచనలు సరిలేవు, నేను సరిలేను అని ఎవరైనా గ్రహించగలరా? ఎవ్వరు గ్రహించలేరు. మరి ఎవరు గ్రహించగలరు? ప్రభువు దగ్గరికి వచ్చిన వాడు మాత్రమే గ్రహించగలరు. వెంటనే చూడండి, మనం రక్షింపబడిన తర్వాత ఏదైనా పాపం చేస్తున్నా, ఏదైనా ఆడడాన్ని మాట్లాడుతున్నా వెంటనే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. నువ్వు ఇది అంటున్నావు, ఇది ఆలోచిస్తున్నావు, ఇలా చేస్తున్నావు, ఇది చాలా తప్పు అని మన హృదయం మనల్ని, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంటుంది. అవునా కదా? బయట వాళ్ళకి అలా ఉండదు, వాళ్ళు చేసిందల్లా కరెక్టే అనుకుంటారు. అందుకే ఇక్కడ ఏమడుగుతున్నాడు దేవుడు మనల్ని అంటే, నా కుమారుడా, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము. నీ హృదయము చెడిపోయింది, నీ హృదయం పాడైపోయింది, ఘోరమైన వ్యాధి కలదిగా నీ హృదయం ఉంది. అది నిన్ను మోసం చేస్తుంది. ఎలా మోసం చేస్తుంది?
నువ్వు చేసేదంతా కరెక్టే. నీ అంత మంచివాడు ఇంకొకటి లేడు కదా, నీ అంత మంచిది ఇంకొకటి లేదు, నీ అంత దాన ధర్మాలు చేసేవారు ఇంకొకటి లేరు, అందరు వేస్ట్, చూడు ఎట్లా ఉన్నారు, నువ్వు ఎంత కరెక్ట్ ఉన్నావు అని నీ హృదయం నిన్ను ఏం చేస్తుందంట, మోసము చేసి దేవుని దగ్గరికి రాకుండా నిన్ను ఎక్కడ తీసుకుని పోతుంది, నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది. అంత మోసం చేయగలదు మన హృదయం మనల్ని. నువ్వే పర్ఫెక్ట్ అంటది, 100% నువ్వే కరెక్ట్, ఇంకెవ్వరు లేరు నీ అంత కరెక్ట్ అనేస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా నిజమే కదా అనుకుంటాం. కానీ అది చాలా తప్పు. బైబిల్ చెప్తుందంట మన హృదయం ఏమైపోయిందంట, చెడిపోయింది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఆ మాట మనం చూద్దామండి. 117వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి. హృదయము రెఫరెన్స్ చెప్పాలండి, బయట వాళ్ళు చూడాలి కదా. ఇంకా 17వ అధ్యాయం 9వ వచనం చదవండి. హృదయము అన్నిటికంటే ఏమైపోయిందంట, మోసకరమైనది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? హృదయాన్ని గ్రహింపగలవాడెవడు? నా హృదయం చెడిపోయింది, నా హృదయం పాడైపోయింది, మునుపు వలె నా హృదయం లేదు, ఇప్పుడు నా హృదయము ఎంతో చెడ్డదిగా మారిపోతున్నది, ఎందుకు ఇలా అని దాన్ని గ్రహించి ఆలోచించగలవాడు ఎవ్వడు కూడా లేడు. ఇంకేం చెప్తాను చూడండి, ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలం చొప్పున వానికి కదా ప్రతీకారం తీర్చి దేవుడు అనమాట. కనుక ఆయన ఏం చేస్తుంటా, నేను హృదయమును పరిశోధించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను. దేవుడు ఏమైందంట, హృదయమును పరిశోధించువాడు. నీ హృదయం, నా హృదయం, అందరి హృదయాలు దేవుడు పరిశోధిస్తున్నాడు. అందరి హృదయాలు పాడైపోయాయి, అందరి హృదయాలు చెడిపోయాయి, అందరి హృదయాలు ఘోరమైన వ్యాధి కలిగా ఉన్నాయి. యెషయా గ్రంథంలో అంటాడు, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు స్వస్థత కొంచెమైనా కూడా లేదంట, అందరూ రోగంతో ఉన్నారు. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు నాయనా కదా, నా కుమార్తె నీ హృదయం నాకు ఇవ్వు, చెడిన నీ హృదయాన్ని, పాపభరితమైన నీ హృదయాన్ని నేను బాగు చేస్తాను. నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది, నిత్య నరకాగ్ని నిన్ను తీసుకొని వెళ్తుంది. నువ్వు నా మాట వింటే మాత్రం నువ్వు నా దగ్గరికి రాగలవు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు అంట, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఇదే సామెత గ్రంథం మనం గమనించాం కదా, ఇందాక 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టు ఏమంటాడు, 20 వచనం నుంచి మళ్ళీ చదివితే, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గము, నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనివ్వకము. వాక్యాలను ఎప్పుడు కూడా ఏం చేయాలంట, హృదయంలో భద్రపరచుకోవాలి. ఇప్పుడు విన్న వాక్యం మళ్ళీ ఎవరైనా అడిగినారనుకోండి, అక్క ఈరోజు నేను సంఘానికి రాలేదు, ఏం వాక్యం చెప్పారంటే, బాగా చెప్పారు ఈరోజు వాక్యం బాగా అర్థమైంది, కానీ ఏం చెప్పారో మాత్రం ఎవరికి, మొత్తానికైతే బాగా చెప్పారు. మీటింగ్స్ కూడా వెళ్తారు కదా మన వల్ల, ఏ మీటింగ్స్ అంటే ఆ మీటింగ్ అంటే మనకు ఇంకా పరిగెత్తడమే, అక్కడ పోయి ఏమి నేర్చుకుంటామో ఏమో మనకు అసలే తెలియదు కదా. వెళ్ళండి మంచిదే కాదనలే, కానీ వెళ్ళిన తర్వాత అందులో నువ్వు ఏం నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి. దైవజనులు ఎంతో ప్రయాసంతో వచ్చే వాక్యాలు చెప్తుంటారు, చెప్పినప్పుడు ఏం చేయాలి, ఆ వాక్యాన్ని విని గ్రహించి అక్కడ నువ్వు నేర్చుకుంటే అది ప్రయోజనం. ఊకే మీటింగ్స్ వెళ్ళొస్తే ఏం ప్రయోజనం లేదు కదా, మీటింగ్స్కి వెళ్ళొస్తే ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, వాక్యాన్ని మనము నేర్చుకోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి. నేను ఎప్పుడు ఇదే చెప్తాను మీకు, వాక్యాన్ని నేర్చుకోండి, జీవితాలను మార్చుకోండి. వాక్యాన్ని నేర్చుకోండి, జీవితానికి అప్లై చేసుకోండి, మార్చుకోండి, మీ బ్రతుకులు చాలా చక్కగా ఉంటాయి. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఏమంటాడంట, మీ కన్నులు ఎదుటండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయముందు వాటిని భద్రం చూసుకొనుము. దొరికిన వారికి ఏంటంటే అవి జీవము, దొరికిన వారికి అవి జీవము. జీవము ఈలోక జీవం కాదు, నిత్య జీవం. నీకు దేవుని వాక్యం దొరికిందా పట్టేసుకో. ఒక భక్తుడు అంటారు కదా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందంట దేవుని వాక్యం. మనకు ఆ టేస్ట్ ఎప్పుడైనా వచ్చిన దేవుని వాక్యం, నిద్ర వస్తుంది. వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఏమొస్తుందంట, నిద్ర వస్తుంది, నీరసం వచ్చేస్తుంది. కానీ భక్తుడు ఏమంటంట, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు నీ వాక్యం దొరికిందయ్యా. జుంటి తేనె దారుల కంటే మధురమైనది, ఆస్వాదిస్తే తెలుస్తుంది ఏదైనా కానీ. అందుకే ఆయన కూడా చెప్పాడు, మీరు గుడ్డిగా నన్ను నమ్మకండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూడండి, ఏదైనా కానీ కొత్త ఫలం మన కళ్ళెదుట వచ్చింది అనుకోండి, వెంటనే కొంటామా?
అది ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు తినలేదు. ఏం చేస్తాం? దాన్ని రుచి చూస్తాం. ఫస్ట్ కొంచెమే అది బాగుందా లేదా కదా, అది తిని బాగుంటే నేను తీసుకుంటా అంటాం. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఎవరు చెప్పిందో వాక్యమే కదా, ఎవరు చెప్పినా వాక్యమే అనేసి అన్నీ వింటాం, మోసపోతాం. జాగ్రత్త. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? 4వ అధ్యాయం మార్క్స్ వార్త 24వ వచనం. 4వ అధ్యాయం మార్క్స్ వార్త 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. వినే విషయంలో చూడండి ఎన్ని జాగ్రత్తలు మీకు చెప్తున్నాడో దేవుడు, ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడో. నా వాక్యంలోకి చెవి యొగ్గండి, మీ కన్నుల దగ్గర అవి తొలగిపోకుండా చూసుకోండి, మీ హృదయంలో వాటిని భద్రపరచుకోండి. ఇక్కడ ఏం చెప్తాడంట? మరియు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏమి వింటున్నారో, వినబడేటివన్నీ సత్యము కాదు కదా. తెల్లనివన్నీ పాల, ఫినాయిల్ కూడా తెల్లగే ఉంటుంది కదా. తెల్లనివన్నీ పాలు కాదు, వినబడేదంతా వాక్యం కాదు. ఎందుకంటే అపోస్తులైన పౌలు ఆ రోజు నుంచి కూడా చెప్తున్నాడు, యోహాను గారు చెప్తున్నారు కదా. ఆనాటికే అనేకమైన అబద్ధ బోధలు వచ్చేసాయి, భిన్నమైన బోధలు వచ్చాయి. క్రీస్తు శకం మొదటి 100 సంవత్సరాలనే ఇప్పటికి 2000 సంవత్సరాల పైచీలకు. అవునా? ఇప్పటికి ఇంకెన్ని రకాల బోధలు వచ్చింటాయి ఒకసారి మీరు ఆలోచన చేయండి. కనుక నేను చెప్పినా, ఇంకోరు చెప్పినా, ఎవరు చెప్పినా అది వాక్యంలో ఉందా లేదా అని మీరేం చేయాలంట? పరిశీలించాలి, పరీక్షించాలి. పరిశీలించాలి, పరీక్షించండి. మీరేం చేయాలి? అనుదినము బైబిల్ చదివేవారే ఉండాలి. చదువుతున్నారా? ఈరోజు బైబిల్ చదివిన వారు చేతులు ఎత్తండి. చూడండి, 1 2 3 4 5 మంది అంతే. ఏమి ఇంతమంది? 40 మందిలో 4 నా వాక్యం చదివిన వాళ్ళు. సమయం లేదంటారా? టిఫిన్ తినడానికి సమయం, ఫ్రెష్ అవ్వడానికి సమయం, నిద్రపోవడానికి సమయం, మన పనులన్నీ చేసుకోవడానికి సమయం ఉంది. దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మనకేముండదు, సమయం లేదండి. ఆలోచన చేయండి. అవసరమైతే నీ పనులన్నీ పక్కన పెట్టు, ముందు వాక్యము చదువు. ఇది జీవం. అందుకే దొరికిన వారికి ఈ మాటలు ఎలాంటివంట? జీవము, జీవము. నువ్వు ఇంకా దాన్ని పట్టుకోవడం లేదు, వెతకడం లేదు. వెతికినా ఒకవేళ చిక్కినా వదిలేస్తున్నావు గాలికి. కానీ అలా కాదు, దొరికిన వారికి జీవం. అందుకే మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు చదవకపోతే నష్టపోతారు. బైబిల్ చదవండి. ఏ సంఘాలు చదవమని చెప్పి నేను చెప్తున్నాను, ఎవరో కొంతమంది చెప్తారు అంతే భక్తులు కదా. చదవండి, చదవండి, చదవండి. చదివితే అవి మీకు ప్రయోజనం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, మేము చెప్పిన సంగతులు కాక కొత్త సంగతులు నేనైనా పరలోకం నుండి దేవదూత దిగొచ్చి చెప్పినా మీరు నమ్మకండి అన్నాడు. అయిపోయింది. ఇంకా మనం ఏ బోధలో ఉండాలి? ఇప్పుడు అపోస్తలుల బోధలో ఉండాలి. మనం ఏ బోధలో ఉండాలి? సంఘమందును కదా. చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? విశ్వాసమందును, అపోస్తలుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక మనం ఉండాలంట. 2వ అధ్యాయం చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎడతెగక యుండిరి. ఎక్కడ ఉండాలంటమ్మా? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ ఎలా ఉంది? అపోస్తలుల బోధ ఎలా ఉంది? గెంతులు లేవు, కేకలు లేవు, కల్పితాలు లేవు. ఉన్నది ఉన్నట్టుగా సత్యానికి సాక్ష్యమివ్వడానికి వారు నిలబడ్డారు. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి సమాధి, మరణ, పునరుత్థానం గురించి ప్రకటించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి వారు అక్కడ ఉన్నారు. ఆ బోధలో మీరు ఉండాలి. అపోస్తలుల బోధ నుండి తొలగిపోకూడదు. ఈనాడు అనేక బోధలు వచ్చేసాయి. అపోస్తలుల బోధ తప్ప అనేక బోధలు వచ్చేసాయి. అపోస్తలుల బోధలో డ్యాన్సులు లేవు. అపోస్తలుల బోధలు ఏం లేవండి. మరి ఈనాడు అపోస్తలుల బోధలో గెంతులు లేవు కదా. అపోస్తలుల బోధలో అల్లరి లేదు, అల్లరి చేయనేయకూడదు. ఎందుకు ఇందాక మీకు చదివించాడు దైవజనుడు ఒక మాట చూడండి. 1 కొరింథీ 13వ అధ్యాయము 14వ అధ్యాయం. 1 కొరింథీ 14వ అధ్యాయము 33వ వచనము. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో, ఒక్క సంఘమే కాదు, మన సంఘం కూడా ఏ సంఘము? పరిశుద్ధుల సంఘమే. అనంతపురంలో ఉన్న సంఘాలన్నీ కూడా
పరిశుద్ధుల సంఘాలే. పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు దేనికి కర్త? అది దేవుడు దేనికి కర్త? సమాధానమునకి కర్త కానీ అల్లరికి కర్త కాడు. పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు దేనికి కర్త అయి ఉన్నాడు? సమాధానానికి కర్త, అల్లరికి కర్త కాడు. మరి కొన్ని సంఘాల్లో బయట జనాలకి ఎలా వినపడుతుంటుంది? అల్లరి, కేకలు, గెంతులు. బయట అన్నిలు ఏమనుకుంటారు? ఏంటిది ఇంత అల్లరి కదా, ఇంత కేకలు ఏంటి, మాకు డిస్టర్బ్ అవుతుంది సంఘాల పక్కన వారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం చెప్తుంటే ఆ పరిశుద్ధుల సంఘములన్నిటికీ, ఒక్క సంఘానికి కదా, పరిశుద్ధుల సంఘాలన్నిటికీ దేవుడు ఏమైనా అంట సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. అందుకే కింద అంటూ ఏమన్నాడంట, స్త్రీలు సంఘములో మౌనంగా ఉండరు. ఎందుకు స్త్రీలు ఇన్వాల్వ్ చేస్తున్నాడంట? ఇద్దరు పురుషులు కొట్లాడుకుంటే పెద్దగా ఏమి గొడవ ఉండదని ఆ సమస్యను వెంటనే సామరస్యంగా పరిష్కరించుకుంటారు. కానీ ఇద్దరి మధ్య స్త్రీ ఎంటర్ అయింది అనుకోండి, ఇద్దరి మధ్య స్త్రీ ఎంటర్ అయితే ఏమైపోతుంది? యుద్ధాలే కదా, రాజ్యాలే కూలిపోతున్నాయి స్త్రీ మాటకి. అందుకే మౌనంగా ఉండండి. ఏదైనా సమస్య వచ్చినా పురుషులు పరిష్కరించుకుంటారు కదా. సంఘంలో గలిబిలు ఉండకూడదు. మీ చుట్టూ అన్యులు ఉంటున్నారు, వారు మిమ్మల్ని చూసి మారాలి కానీ అమ్మ తల్లి మేము దేవుని నమ్ముకుంటే ఆ సంఘం వదిలే అంటారు అనుకోకుండా ఉండకూడదు కదా. ఎలా ఉండాలి? సమాధానానికి కర్త దేవుడు కానీ అల్లరికి కర్త కాదు. దాన్ని ఉద్దేశిస్తూ కింద ఆ మాట చెబితే ఈ మాటను పట్టుకొని మనకు కూడా వచ్చిందండి ఈ మధ్య కదా. మనకు కూడా ఇన్స్టాగ్రామ్లో నేను వాక్యం చెప్తుంటే అందరూ కూడా స్క్రోల్ కదా, స్త్రీల వాక్యం చెప్పచ్చా, మీరు ఎవరన్నా ఏమనుకోండి, స్త్రీల వాక్యం చెబుతారు. నాకు పరలోకం కావాలి, దేవుడు నన్ను కూడా పరలోకానికి వారసుడుగా చేశాడు, నా హక్కు. ఈరోజు చెప్పేస్తున్నా, వాక్యం చెప్పడం నా హక్కు అంతే. ఆయన మరణ శరీరంలో కదా, ఆయన రక్తంలో మరి ఆయన శరీరంలో నేను పాలుభాగస్తులవుతున్నా. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున నేను వాక్యం చెప్పగలుగుతున్నా. తప్పు చెబితే మాట్లాడాలి, అవునా కదా. అయినా నేను ఎవరికి భయపడను, నా దేవునికి తప్ప నేను మనుషులు ఎవరికి కూడా భయపడను. ఎందుకంటే మన భారతదేశం అలాగుందేమో, స్త్రీ వివక్ష ఎక్కువగా ఉంది. స్త్రీని ఆనచాలి, తొక్కాలి, ఏమి ఉండకూడదు అన్నట్టుగా. కానీ పాశ్చాత్య దేశాలు చూడండి అలా ఏమీ లేదు కదా. ఇక్కడే అలా నేను గమనించాను. 1947 నుంచి నా దగ్గర పత్రికలు ఉన్నాయి, ఫాక్స్ గారి పత్రికలు. మీకు తెలుసు ఫాక్స్ గారు గొప్ప దైవజన. ఆయన పత్రికలను చదివితే ఆయన కూడా అప్పుడే అంగీకరించాడు. ఆయన అనంతపురంలో ఉన్న సంఘానికి రాశాడు, అది గాస్పల్ సంఘం. ఆ సంఘానికి పత్రికలు రాస్తూ అప్పుడు ఆయన చెప్పండి, స్త్రీలు మాట్లాడవచ్చు, స్త్రీలు పాటలు పాడవచ్చు, అవసరమైతే దేవుడి చేత ఎన్నుకోబడిన స్త్రీ కూడా వాక్యం చెప్పొచ్చు అనే పత్రిక నాతింగా ఉంది. బుక్ ఎంతలా ఉంది, 1947లో రాసిన బుక్ నా దగ్గర ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను. అప్పటికి వారు లేదని ఈ మధ్య ఒక 20-15 సంవత్సరాల నుంచి స్త్రీలు మౌనంగా ఉండాలి మాటని ఎక్కువగా వింటున్నానండి. అయితే వదిలేయండి, ఇప్పుడు మన టాపిక్ అది కదా. కానీ మన టాపిక్ ఏంటంట, మరియు మీరు ఏమి వినుచున్నారో అది, మీరు ఏం వినుచున్నారో ఏం చేయాలంట, జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటున్నారా? వినే విషయంలో జాగ్రత్తలు, వినే విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారా? పలకండి, వినే విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారా? ఏది పడితే అది వినొద్దండి కదా. టీవీలో కూడా అనేక ప్రోగ్రామ్స్ వస్తుంటాయి, అన్నీ వినదగినవి కాదు, కొన్నే కదా. అన్నీ వినదగినవి కాదు, కొన్నే వినాలి. అది కూడా వింటున్నప్పుడు ఎలా ఉండాలి? మీరు చురుగ్గా ఉండాలి. ఆ మాట ఇక్కడ ఉందా లేదా పరిశుద్ధ గ్రంథంలో? దేవుడు చెప్పాడా లేదా? దేవుడు చెప్పింది వీళ్ళు చెప్తున్నారా, చెప్పంది ఎక్స్ట్రా చెప్తున్నారా అనేది మనం గ్రహించాలంటే ఏం చేయాలంట, బైబిల్ను చదవాలి. బైబిల్ కనీసం వారానికి ఒక్కసారి మీరు బైబిల్ చదువుతారా అని నాకు అర్థం కావడం లేదు. ఆదివారం రోజు ప్రభు దినము కదా, ఇది ఆయనకు సంబంధించిన దినము, ఆయన పునరుద్ధాన దినము. మరి కనీసం ఆ రోజైనా దేవుని గౌరవించి ఒక అధ్యాయమైనా చదవండి ప్లీజ్. రోజు అబ్బుతుందో లేదా కానీ ఆ రోజున చదివి రండి మందిరానికి. చదవకుండా సిద్ధపడకుండా ప్రార్థన లేకుండా మందిరానికి మాత్రం రావద్దండి. సిద్ధపడండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. అది మీకు ప్రయోజనము, మీకు జీవము. దొరికిన వారికి ఏమిటంటే దేవుని మాటలు జీవమున్నాయి, జీవం మిమ్మల్ని జీవింపజేస్తాయి, పరలోకానికి కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్తాయి. మరి వచ్చేద్దాం మన పాఠ్యభాగానికి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి. నీ కన్నులు ఎదుటి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు కూడా ఏమంటండి ఆరోగ్యము. ఈనాడు నీకు ఆరోగ్యం లేక నశిస్తున్నవేమో, షుగరు, బీపీలు కదా, క్యాన్సర్లు, అల్సరు, రకరకాల వ్యాధులు. ఎలా వచ్చాయివన్నీ? ఎలా వచ్చాయంట? ఎక్కువగా ఆలోచించడం ద్వారా. అవునా?
ఎక్కువగా ఆలోచించడం, ఆలోచనలు ఎక్కువైపోతే తిండి తినరు. అవునా? ఆలోచనలు ఎక్కువైపోతే తిండి తినరు. తిండి తినకపోతే ఏమొస్తుంది? గ్యాస్ ట్రబుల్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. కారణం ఏంటి? నీ మనస్సులో ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. ఏ ఆలోచనలు? పోనీ వాక్య సంబంధమైన ఆలోచనలు అంటే అవి కాదు, వ్యర్థమైన ఆలోచనలు, పనికిరాని చెత్త అంతా మన మనస్సు నిండా, మన హృదయం నిండా నింపుకొని ఉంటాం. అందుకే ఆరోగ్యాలు చెడిపోతున్నాయి నేడు సమాజంలో. ఎందుకు ఆరోగ్యాలు చెడిపోతుంటే నీ హృదయం సరిలేదంతే. నీ హృదయాన్ని సరి చేసుకో. హృదయంలో ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా తీసేసుకో. దేవుని వాక్యాన్ని నింపుకో. నీ సర్వ శరీరానికి ఏమొస్తుందంట? ఆరోగ్యము. నడినొత్తి మొదలుకొని అరికాల వరకు నీకు ఆరోగ్యం కావాలా? స్వస్థత కొంచెమైనా నీకు లేదన్నాడు కదా యెషయా గ్రంథంలో. నీకు స్వస్థత కావాలంటే, ఆరోగ్యం కావాలంటే ఔషధం వాక్యమే. ఔషధం ఏంటంట? వాక్యమే. ఆ వాక్యాన్ని హృదయంలో నింపుకో, జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నాడు. చూడండి ఇంకేమంటంట? దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి ఏమంట? జీవధారలు బయలుదేరును. కాబట్టి ఏమంటంట? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి. కాబట్టి నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాలంటే నువ్వేం చేయాలి? హృదయాన్ని దేనితో నింపుకోవాలి? వాక్యంతో నింపుకోవాలి. హృదయం నిండిన దాన్ని బట్టి ఏం మాట్లాడుతుందంట? నోరు మాట్లాడుతుంది. జీవమరణంలో ఎవరి వశంలో ఉన్నాయి? చూడు ఎంత చక్కగా దేవుడు దాచాడు. ఒకదానికొకటి అమరిస్తే ఎంత అందం ఉందో కదా. నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నేలకలో ఏం పెట్టాడు దేవుడు? ఎక్కడుంది మరణం? ఎక్కడుంది జీవం? ఎక్కడుంది? జీవమరణాలు ఎక్కడున్నాయండి? నీ నాలుక వశం. నీ నాలుకం నుండి మంచే రావాలంటే కదా, నీ నోటి నుండి మంచి మాటలే బయలు రావాలంటే నీ హృదయం అంతా దేనితో నింపబడాలి? వాక్యము చేత నింపబడాలి. జీవధారలు బయలు వెళ్ళాలంటే, నీ హృదయంలో ఉండి జీవధారలు బయలు వెళ్ళాలంటే ఏమిటంట? వాక్యము చేత నీ హృదయాన్ని నింపుకోండి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. కాబట్టి నీ హృదయంలో ఉండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే, అక్కడ అదే చెప్పాడు ఇర్మీయా గ్రంథంలో, అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా నువ్వు కాపాడుకున్నాడు. ఇక్కడ కూడా భక్తుడు ఏం చెప్తున్నాడు? అన్నిటికంటే హృదయం ఏం చేయాలంట? ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయాలంట? నీ హృదయమును భద్రముగా కాపాడుకో. వెరీ 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 ఇంపార్టెన్స్ ఇది. అన్నిటికంటే భద్రముగా, అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని ఎలా కాపాడుకుంటా? భద్రముగా కాపాడుకోవాలి. ఒక గాజు వస్తువు మన ఇంట్లో ఉందనుకుందాం కాసేపు కదా, గాజు వస్తువు. ఆ గాజు బహుమానం అనుకుందాం. ఆ గాజు బహుమానాన్ని ఎటు పడితే అటు తుడుస్తామా మనము? ఇప్పుడు మనకు తెలియదు కానీ పూర్వం ఏముండేటి మనకు? పెట్రోమాస్ లైట్లు. మీకు తెలుసో లేదు కదా, పూర్వం పెట్రోమాస్ లైట్లు ఉండేటివా, లేదా బుడ్డీలు లాంతర్లు ఉండేటివి. ఈవినింగ్ అయితేనే మనకు కరెంట్ లేదు కాబట్టి దాన్ని వెలిగించుకోవాలంటే ఏం చేసేవారు? సాయంత్రం అయితేనే గ్లాసును తుడిచేవారు కదా, బూడిద వేసి తుడిచేవారు, బట్టేసి తుడిచేవారు. ఈ తుడిచేటప్పుడు ఎలా తుడుస్తాడు? ఎలా అంటే అటక తుడిచేస్తామా మనము? ఇప్పుడు స్టీల్ పాత్రను తోమినట్టుగా గాజు పాత్రను తోమేకవుతుందా? తుడిచేకవుతుందా? ఏం చేయాలి? స్లోగా, నిదానంగా, దాన్ని సెన్సిటివ్గా, ఎట్లా రోంత రఫ్గా యూజ్ చేస్తే అది పగిలిపోతుందని భయంతో ఏం చేస్తామంట? అంత స్లోగా, అంత నిదానంగా దాన్ని క్లీన్ చేస్తాం. అంత జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకో ఈరోజు. అది దేవుడు చెప్తున్నాడు. నీ హృదయం చాలా భయంకరమైనది, నిన్ను మోసం చేయగలదు, నిత్య నరకాగ్నికి తీసుకొని పోతుంది. అందుకే నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. చెడిన హృదయాన్ని బాగు చేయగల దేవుడు నేను, పరమ వైద్యుడు నేను కదా, నేను బాగు చేస్తాను. అయితే నీ హృదయాన్ని ఏం చేయాలంటే, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వేం చేయాలంట? భద్రముగా కాపాడుకోవాలి. అన్నిటికంటే నీ హృదయాన్ని ఏం చేయాలంట? భద్రముగా కాపాడుకోవాలి. ఇంకా మనం గమనించినట్టు చూడండి, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చూసుకుందాం. నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా. ఏం చెప్తున్నా అండి? నోటి నుండి బయటికి వచ్చినవి. నోటి నుండి జీవధారాలు నీ నోటి నుండి బయటికి రావాలా? అయితే నీలో ఏముండాలంట? వాక్యాన్ని నింపుకోవాలి.
నోటి నుండి బయటికి వచ్చేటివి ఏం చేస్తాయంటే మనుష్యుని అపవిత్రపరుస్తని. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ మత్తయి వార్తలు ఏం చెప్తుండే 15వ అధ్యాయం మనం గమనిస్తే 15వ అధ్యాయం 18వ వచనంలో నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని ఏం చేస్తున్నాయంట అపవిత్రపరుస్తున్నాయి. నోటి నుండి ఏమొస్తున్నాయండి? నోటి నుండి ఏమొస్తున్నాయి? మాటలు కదా. నోటి నుండి ఏమొస్తున్నాయి? మాటలు. మనం అనుకోవచ్చు నోటి నుండి ఏముంటాయంట? మాటలు వస్తున్నాయి. అయితే మాటల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా. మాటలు కూడా ఏమున్నాయి? చాలా రకాలు ఉన్నాయి. అక్కడ సరసోక్తులు ఉన్నాయి, మాటలే కదా. బూతులు వస్తాయి, మరి వ్యర్థమైన మాటలు వస్తాయి, అనాలోచనమైన మాటలు వస్తాయి కదా. మాట ఎలాంటిదంటే కత్తి కంటే పవర్. కత్తితో పొడిచి చంపాల్సిన అవసరం లేదు మనిషిని, మాటతో చంపేస్తారు చాలామంది కదా. కత్తిపోటు వంటి మాటలు కూడా మాట్లాడగలరు. అందుకే నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక మనం గమనిస్తే, నోటి నుండి వచ్చినవే మనుషుని ఏం చేస్తున్నాయంట అపవిత్రపరుస్తున్నాయి. నువ్వు అపవిత్రుడిగా మారిపోవడానికి లేదా అపవిత్రురాలుగా మారిపోవడానికి గల కారణం ఏంటి? నీ మాటలే. నీ హృదయం నుండి ఏమి వస్తున్నాయి? జీవధారలు బయటకు వస్తున్నాయా? చెడ్డ మాటలు బయటకు వస్తున్నాయా? బూతులు బయటకు వస్తున్నాయా? సరసోక్తులు బయటకు వస్తున్నాయా? ఏవి నీ నోటి నుండి బయటికి వస్తున్నాయి? మంచి మాటలు, దేవుని మాటలు నీ నోటి నుండి బయటికి వస్తున్నాయా? ఏవి నీ హృదయంతో నువ్వు నింపుకున్నావు? అందుకే జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంట, నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని ఏం చేస్తున్నాయంట అపవిత్రపరచును. ఇవే మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి. కానీ బయట నుండి తీసుకున్న ఆహారం మనుషుని అపవిత్ర ఎప్పుడు పరచదండి. బయట నుండి తీసుకున్న ఆహారం నేను ఇది తినండి అది తినండి అది నన్ను అపవిత్రం చేస్తుంది అనుకుంటారు చాలామంది కదా. ఇది తింటే నేను అపవిత్రమైపోతాను, అది తింటే అపవిత్రమైపోతాను, ఇది నన్ను నాశనం చేస్తుంది అనుకుంటారు. అది పొరపాటు. తిన్నది వెంటనే ఏమైపోతుంది? అరిగిపోతుంది, బహిర్భూమిలో విడవబడాలి, అవునా? కానీ బయట నుండి లోపలికి వెళ్ళేది ఎప్పుడు కూడా మనుష్యుని అపవిత్రం చేయదు. కానీ లోపల నుండి బయటికి వస్తున్నాయే అవే మనుష్యుని అపవిత్రం చేస్తున్నాయి. అవే మనుష్యుని నరకానికి తీసుకొని పోతున్నాయి. అవే మనుష్యుని పాతాళానికి తీసుకొని పోతున్నాయి. కాని మాటలు మాట్లాడతారు కదా. కాని మాటలు, ఆ మాటలే మనల్ని పరలోకానికి చేర్చగలవు, మరి పాతాళానికి తీసుకోవాలి. అందుకే నీ మాటలు ఎలా ఉండాలంటాడు భక్తుడు? కొద్దిగా ఉండాలి. నీ మాటలను బట్టే అంత్యదినమున ఏం జరుగుతుందంట? విమర్శ దినమున నువ్వు నీ మాటల గురించి లెక్క చెప్పాలి. మత్తయి వార్త 12:32 మనం గమనిస్తే అక్కడ ఉంటుంది. నీ మాటల గురించి ఏం చేయాలంట? లెక్క చెప్పాలి విమర్శ దినమున. కనుక నీ హృదయం దేనితో నింపుకోవాలి? దేవుని వాక్యంతో నింపుకోవాలి. ఆ వాక్యాన్ని భద్రంగా నువ్వు చూసుకోవాలి. ఎంత భద్రంగా అంటే అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఏం చేయాలంట? వాక్యాన్ని భద్రంగా నీ హృదయంలో నింపుకోవాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధుడిగా పవిత్రుడిగా మారిపోతావు. లేదంటే ఏమైపోతుందంట? హృదయంలో నానాకమని అంటే అన్ని పనికి మాలటి నింపుకున్నాను కానీ ఏమైపోతుందంటే మనము అవన్నీ బయటికి వచ్చి ఏం చేస్తుంటే మనుష్యుని అపవిత్రపరుస్తాయి. కనుక జాగ్రత్త. ఇంకా మనం గమనిస్తే చూడండి, నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరిచినవి అని మీరు గ్రహింపరా? ఏవి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి? తినువాటిని ఎప్పుడు కూడా మనుషుని అపవిత్రపరచవండి కదా. మన హృదయం నుండి ఏవైతే బయటికి వస్తాయో అవే మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. కనుక మీరు గ్రహించండి అని చెప్తున్నాడు. ఏమేమంటాడు అక్కడ? దురాలోచనలు. ఏమొస్తాయంటే మనుషుని హృదయంలో ఉండి దురాలోచనలు వస్తున్నాయి, నరహత్యలు వస్తున్నాయి, ఇంకా వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే వచ్చును. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఇవన్నీ దురాలోచనలు హృదయంలో నుండి వస్తున్నాయి, నరహత్యలు హృదయంలో నుండి వస్తున్నాయి, వ్యభిచారములు కూడా హృదయంలో నుండి వస్తున్నాయి, వేశ్య గమనములను కూడా హృదయంలో నుండి వస్తున్నాయి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంట? హృదయములో నుండి వస్తున్నాయి. కనుక నీ హృదయాన్ని ఏం చేయాలంట? భద్రంగా నువ్వు కాపాడుకోవాలి. హృదయంలో నుండి వచ్చిన ఇవే ఏం చేస్తుంటే మనుష్యుని అపవిత్రపరచును, ఇవే మనుష్యుని అపవిత్రపరచును. కానీ చేతులు కడుగు కనుక భోజనం చేయట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పాను. ఇప్పుడు పరిశీలన శాస్త్రులకి ఏంటంటే పెద్ద చింత, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు అని ఆయన అడిగారు. అక్కడ అడిగినప్పుడు ఆయన
ఆన్సర్కి ప్రశ్నకి ప్రశ్నే సమాధానం చెప్తారు, ఎప్పుడు ఆన్సర్ చెప్పారు డైరెక్ట్. ప్రశ్నకు ప్రశ్నే అంతే. వాళ్ళు ప్రశ్న వేస్తారు, ఏమి శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అన్నాడు. వెంటనే ఏం చేశాడు దేవుడు, అవునా అలాగా అయితే చెప్తాను వినండి అనేసి ఏం చెప్తాడు ఆయన, చేతులు కడుక్కోకుండా భోజనం చేసిన అదేమి కడుపులో నిల్వ ఉండదు, వెంటనే బహిర్భూమిలోకి వెళ్ళిపోవాలి. కానీ మీ హృదయం ఉందే అది ఏం చేస్తున్నారు, కంపుతో నింపుకున్నారు, అది బయటకు వచ్చినాక మీరే అపవిత్రపరచబడతారు. మీరు పళ్ళెమును ఏం చేస్తారు, ఎంతసేపు బయటనే శుభ్రం చేస్తున్నారు, పళ్ళెన్ని లోపల శుభ్రం చేయడం లేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఆ మాట ఎంత చక్కగా ఉంది, ఆ మాట అక్కడ మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25-26 చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు. మీరు గిన్నెయు పల్లెమును ఏం చేస్తారంట, వెలుపట శుద్ధి చేయుదురు, అవి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి కదా. గుడ్డి పరిసైడ గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయనట్టుగా ముందు వాటి లోపల కూడా ఏం చేయాలంట, మనం కూడా దేహాలు బాగా శుద్ధి చేసుకుంటాం కదా, రకరకాల సోప్స్ వాడతాం, షాంపూలు వాడతాం కదా, మళ్ళీ సెంట్లు మొత్తం కావాల్సినటువంటి బాడీకి ఏం కావాలో అన్ని రకాలు వాడతాం. బాహ్యాన్ని శుద్ధి చేసుకుంటున్నాం, బాహ్యాన్ని చక్కగా అలంకరించుకుంటున్నాం, కానీ అంతరంగం ఎలా ఉందనేది మనం చూడాలి. ఆయన ఏం చేస్తున్నాడు మన దేవుడు, హృదయాలను అంతరేంద్రియములను పరిశీలించేవాడు. ఇర్మీయా గ్రంథంలో చూసుకున్నాం, హృదయంను అంతరేంద్రియాలను ఆయన పరిశీలించేవాడు. మనం కూడా శాస్త్రులాగా పరిశీలలాగా ఏం చేస్తున్నామంట, బాహ్యాన్ని అంటే పల్లెముని గిన్నెను వెలుపట శుద్ధి చేసినట్టుగా మన బాహ్యాన్ని శుద్ధి చేసుకుంటాం, కానీ మన అంతరంగమును శుద్ధి చేసుకోలేకపోతున్నాం, మన హృదయాన్ని కడుక్కోలేకపోతున్నాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఆ మాటను చెప్తున్నాడు, బయట నుండి మనిషి స్వీకరించినప్పుడు ఎప్పుడు కూడా మనిషిని అపవిత్రం చేయ, కానీ మనిషిని నోటి నుండి వచ్చినవే మనిషిని ఏం చేస్తున్నాయంట, అపవిత్రునిగా చేస్తున్నాయి. కనుక ఏం చేయాలంటాడు, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గల వారే ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు, వారు మాత్రమే దేవుని చూస్తారు. కనుక నీ హృదయం ఎలా ఉంది ఈరోజు నువ్వు పరీక్షించుకో. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా ఉందా లేదా, నీ హృదయం దేవునితో సమ్మతిపరుచుకున్నావా లేదా కదా. దేవుని మాటలు వినబడుతుంది, నీ హృదయంలో ఏం చేసుకోవాలి, వాటిని భద్రముగా నువ్వు కాచుకోవాలి, దాచుకోవాలి. వెండి కంటే బంగారు కంటే కదా, మనం ఎంత భద్రంగా మనం ఆ హృదయంలో ఏం చేయాలంటే వాక్యాన్ని దాచుకోవాలి. దాచుకుంటున్నామా, వాక్యం విన్న వెంటనే ఏం చేస్తాడు దుష్టుడు, కాచుకొని ఉంటాడు వాడు ఎత్తుకొని పోవడానికి. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. అందుకే మన హృదయాలు ఎలా ఉన్నాయో అవి కూడా చెప్పేశాడు. 4 రకాల నేలల గురించి చెప్పాడు. ఆ నేలలో ఒక్కొక్క నేల గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, మొదటి నేల చూసుకుందాము, 20వ వచనం నుంచి మనం చూసుకుందాం, 19వ వచనం చూసుకుందాం, 19 చూసుకుందాం. విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావం వినుడి, ఎవడైనాను రాజ్యమును గూర్చి వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి ఏం చేస్తాడంట, వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. దుష్టుడు కాచుకొని ఉంటాడంటే, మీరు ఎంతసేపు వాక్యం విన్నారు, కడప బయటకు అడుగు పెట్టగానే కదా, లేదా కాసేపటికి ఏమైపోతాడు, వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోతాడు. మీరు ఏం చేయాలి, వాక్యాన్ని భద్రంగా హృదయంలో కాచుకోవాలి, మరిచిపోకుండా వాటిని ఏం చేయాలంట, నెమరు వేసుకోవాలి. మరి ఇక్కడ ఏం చెప్తాను చూడండి, ఏమంటంట, విత్తును గూర్చిన ఉపమాన భావం వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు కదా, వినియు ఏ రాజ్యం అంటే పరలోక రాజ్యం గురించిన వాక్యం వినియు గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాడిని హృదయంలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోను. నువ్వు గ్రహించాలి, వాక్యం విన్నప్పుడు గ్రహించాలి, నాకే అనుకోవాలి, ఇది ఆమెకు సెట్ అవుతుంది, ఈ వాక్యం ఆయనకు సెట్ అవుతుంది అనుకోకూడదు. ఈ వాక్యం ఎవరికి సెట్ అవ్వాలి, నాకే. దేవుడు నాతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నా ప్రయోజనం కోసం ఆయన మాట్లాడుతున్నాడు, నన్ను సరి చేయడానికి ఆయన మాట్లాడుతున్నాడు, నా హృదయం చెడిపోయింది పాడైపోయింది కనుక నాతోనే మాట్లాడుతున్నా అని నువ్వు అనుకొని గ్రహించి నీ హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకొని నిన్ను మార్చుకుంటే అది నీకు ప్రయోజనం. నాకు కాదులే అన్నావా, వెంటనే దుష్టుడు వాడు వస్తాడు, వచ్చి నీ హృదయంలో విత్తబడిన వాక్యం ఎందుకు ఎత్తుకుపోవాలండి, వాక్యం వాడు ఆలోచన చేశారా? నీ హృదయంలో వాక్యం ఎత్తుకుపోవాల్సిన అవసరం ఏంటి, ఆలోచించారు ఎప్పుడైనా? నీ హృదయంలో విత్తబడిన వాక్యం ఎత్తుకుపోవాల్సిన అవసరం ఏంటి? వాక్యం నీ హృదయంలో ఉంటే ఏమవుతుంది,
అది ఏదో ఒక రోజు ఫలిస్తుంది. అది ఫలిస్తే నువ్వేమైపోతావు? పరిశుద్ధుడిగా మారిపోతావు, పవిత్రుడిగా మారిపోతావు, పరలోకానికి వెళ్ళిపోతావు. కనుక నువ్వేం చేయకూడదు? విన్నా కూడా ఏం చేయాలి? ఆ వాక్యాన్ని నేను ఎత్తకపోతా. నువ్వు గ్రహించకూడదు, విన్నా కూడా గ్రహించకూడదు అని ఏం చేస్తాడు? దుష్టుడు కాచుకొని ఉంటాడంటండి. అందుకే వాక్యం విన్న వెంటనే ఏం చేయాలంటే మీరు గ్రహించండి, హృదయంలో భద్రం చేసుకోండి, వాటిని కాచుకోండి. చూద్దాం, ముందుకు వచ్చేద్దాం. ఎవడైనా రాజును గురించిన వాక్యం విని గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే. ఎవడంట అండి? గ్రహింపనివాడు, త్రోవ పక్కన విత్తబడినవాడు. అయితే రాతి నేల విత్తబడినవాడు ఏం చేస్తాడంట? వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. అబ్బా, ఈరోజు చక్కటి వాక్యం వినబడింది నాకే అనుకుంటాడంట. వెంటనే సంతోషం, ఉత్సాహం, అక్క ఈరోజు నాకే చెప్పారంటారు వెంటనే. కొంతమంది కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఇలాగే చెప్తుంటారు, ఈరోజు వాక్యం నాకే చెప్పేవక్క అంటారు. మళ్ళా మర్చిపోయి యథాస్థితికి వచ్చేసింటారు. అయితే చూడండి, అక్కడ ఏం చేస్తాడంట? త్రోవ పక్కన విత్తబడినవాడు ఎవరంట? రాతి నేల విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరించేవాడు. అయితే అతనిలో ఏం లేదంట? వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, కానీ వాక్యం నిమిత్తం ఏమొస్తుందంట? శ్రమ వచ్చినా హింస అయినా కలుగగానే అభ్యంతరపడును. వాక్యం కదా, రాతి నేల విత్తబడినవాడు ఎలా ఉంటాడంట? వాక్యం విత్తబడింది, విత్తబడిన వెంటనే నాకే చెప్పేవంటారు. తొందరగా ప్రభు దగ్గరకు వచ్చేస్తారు, తొందరగా బాప్తిసం తీసేసుకుంటారు. ఈలోగా శ్రమ వచ్చింది అనుకోండి, శ్రమ వచ్చిందానికి ఏం చేస్తారంటే వాళ్ళు? హింస వచ్చింది అనుకోండి, శ్రమ హింస వస్తే ఏం చేస్తారంట? అభ్యంతరాలు కనపరుస్తారంట. అబ్బా, ఏదో అనుకున్నాం, ఏదో అయిపోయింది ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చిన కనుక మాకు దేవుడు సెట్ కాలేదు కదా, మాకు శ్రమ వచ్చింది, మాకు హింస వచ్చింది. నిజంగా దేవుని వాక్యం అలా చెప్పింది కదా, మరి ఎందుకు మాలో నెరవేరలేదు? కనుక మాకు దేవుడు వద్దు. వీళ్ళంతా ఎవరంట? రాతి నేల విత్తబడిన వారు. వాక్యం విన్నారు, సంతోషంగా స్వీకరించారు, కానీ అది వేరుగా లోతుగా నాటబడలేదు. అది హృదయంలో లోతుగా నాటబడలేదు. కనుక ఏమైపోయిందంటే శ్రమ వచ్చినా హింస వచ్చినా వెంటనే వారు అభ్యంతర పడుతున్నారు. ఇక మూడోది మనం చూసుకుని చూడండి, ముండ్ల పొదల్లో విత్తబడినవాడు వాక్యం వినువాడే, కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయునంటండి. ముండ్ల పొదలో కూడా వాక్యం పడింది. ఇప్పుడు ఎన్ని రకాల నేలలు మనకు చూపిస్తున్నాడు? త్రోవ పక్కన ఉన్న నేల ఒకటి చూపించాడు, రాతి నేల ఒకటి చూపించాడు, ముండ్ల కదా తుప్పల్లో పడిన నేల ఒకటి చూపించాడు. మంచిదంటే ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారని చెప్తున్నాడు. 4 రకాల మనస్తత్వాలు కలిగిన వారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంట? ముండ్ల పొదలో విత్తబడిన వాడు ఎలాంటి వాడంట? ముండ్ల పొదల్లో కూడా మరి విత్తనం వేస్తే పడుతుంది, కానీ ఆ విత్తనము కొంత మొలకెత్తగానే ఏమైపోతుందంట? చుట్టూ ఏమున్నాయి? ముండ్లు ఉన్నాయి. ముండ్లు అంటే ఏంటంట? ఐహిక విచారాలు, ఐహిక విచారాలు, ధనమోసం. ఈ లోకంలో ఏముందంట? ఐహిక విచారం. ఈ లోకంలో ఏమి తిందామా, ఏమి త్రాగదామా, ఏమి ధరించుకుందామా, రేపు మా స్థితి ఏంటి, రేపు మా గతి ఏమిటని ఈ ఐహిక విచారాల్లో ఏమైపోతుందంట? వాక్యము అణచబడుతుంది. వాక్యం ఏమైపోతుందంట? వీటి వల్ల వాక్యం అణచబడుతుందంటే ఇంకేంటంట? ధనమోసం అంటారు చూడండి. ధన మోహం, మోసం కాదు, ధన మోహం. ధన మోహంలో ఈనాడు సమాజం ఎక్కువగా పరిగెడుతుంది. ఎంత ఫాస్ట్గా అంటే ధనము 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 ధనము. ధనం కోసం సంఘంనైనా మానుకుంటారు, ధనం కోసం దేవుణ్ణైనా వదులుకుంటారు. ధనమే దైవం అన్నట్టుగా పరిగెడుతుంది ప్రపంచం అంతా కూడా. ఓ క్రైస్తవుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. ధనము కాదు, దేవుడు నిన్ను నడిపించేవాడు. నువ్వు దేవునికి దాసునిగా ఉండాలి. ఆకాశ పక్షులు పోషించిన వాడు నిన్ను పోషించడా? దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు. అయితే ఇక్కడ ఏం చెప్తాడంట? మరి ముండ్ల పొదలు విత్తబడినవాడు ఎవరంట? వాక్యం వినువాడే, కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యం ఏం చేస్తాడంట? అణచివేయును. కనుక వాడు కూడా ఎలాంటివంట? నిష్ఫలుడు. నిష్ఫలుడు, ఫలము లేనివాడు, నిష్ఫలుడైపోయాడు. వాక్యం వింటున్నాడు, సంతోషంగా స్వీకరిస్తున్నాడు, కానీ ఇవన్నీ పడేసరికి ఏమైపోతుందంట? ఆ వాక్యము నిష్ఫలమైపోతుంది. అయితే ఇంకోటి చూడండి, మంచి నేలను విత్తబడినవాడు ఎవరంట? వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఏంటంటండి? వాక్యం ఎలా ఉందంట? మంచి నేల విత్తబడిన వాక్యం ఎలా ఉందంట? మంచి నేల విత్తబడినవాడు ఎలా ఉందంట? మంచి నేల విత్తబడిన వాక్యం ఎలా ఉందంట? వాక్యం విని వాడు ఏం చేస్తాడంట? గ్రహిస్తాడు. ఇది నాకే, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది తీసివేసుకో అన్నాడు ఈరోజు.
ఆయనకు ఆయాస్కర మార్గం నాలో ఉంది కనుక తీసివేసుకున్నాడు. నాతో సూటిగా మాట్లాడుతున్నాడు కనుక నేను ఇదేం చేయాలి, ఈరోజు నుంచి విడిచిపెట్టాలి, దీన్ని మానుకోవాలి, తీసివేసుకోవాలి అని ఆయన వాక్యాన్ని అంగీకరించి గ్రహించాలని. చూడండి, వాక్యం విని గ్రహించువాడంట అట్టి వారు ఎలా ఉంటారంట, సఫలులై ఏం చేస్తారంట, సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 మొత్తానికైతే ఫలింపు అనేది కనపడుతుంది. ఫలింపు అనేది కనపడుతుంది. మరి మీలో ఫలింపు కనపడుతుందా? ఆలోచన చేద్దాం. వాక్యం వింటున్నారు సంవత్సరాలు 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 సంవత్సరాలు, ఎక్కడైనా ఫలించేవారుగా మీరున్నారా? మీకు పైన చెప్పిన 3 నేలలు కనపడినాయి, మీ హృదయం అలా ఉంది. 3 నేలల్లో రాతి నేలన ముళ్ళ తుప్పలు పడినట్టుగా కదా, ఇంకోటి ఏంటంట త్రో పక్కన అలా ఉందేమో మీ హృదయం. ఒకసారి సరి చేసుకోండి. మంచి నేలలాగా ఉండాలి నీ హృదయము. ఆయన వాక్యాన్ని విని స్వీకరించాలి. శ్రమ అయినా, కరువైనా, హింస అయినా, ఖడ్గమైన ఏదైనా సరే నిలబడాలి. ఆ శక్తి నీవు ప్రభు అని అడగాలి. ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. అట్టివారు ఏం చేస్తాడంట, 30 60 100 ఫలింపు ఫలింపు ఫలింపు. నా అనుభవం ఇప్పటికి నేను 2000లో బాప్తిసం తీసుకున్నా. 24 సంవత్సరాలు నేను కొంచెం ఫలించాను. 30 నేను ఎక్కువ అని చెప్పాను. నా వరకు నేను 30 ఫలించాను. నా తోటి వారు మాత్రం ముండ్ల పొదల్లో, త్రోవ పక్కన పడినవారు, రాతి నేల పడినవారుగానే ఉంటూ ఉన్నారు. అది నేను ఫలించండి, ఇందులో నా గొప్పతనం ఏమీ కాదు, నా దేవుని గొప్పతనం. నా హృదయం ఆయనకి ఇచ్చాను. ప్రభు నా హృదయం నీకు ఇచ్చాను, నువ్వే నన్ను నడిపించు, సరిచేయి. నాకు మీలాగే కోపం వస్తుంది, బాధ వస్తుంది, సంతోషం వస్తుంది, ఆవేశం వస్తుంది, మత్సరం వస్తుంది. కానీ వెంటనే నా హృదయంలో వాక్యం పని చేస్తుందండి. వెంటనే వాక్యం దేవుడు నాతో మాట్లాడతాడు. వెంటనే వాక్యం ఏం చేస్తుందంటే నాతో మాట్లాడుతుంటుంది. ఆ వాక్యం మాట్లాడినప్పుడు నన్ను నేను సరి చేసుకోవడానికి చూస్తాను. నిజమే కదా, దేవుడు మాట్లాడితే లోబడాలి, తగ్గించుకోవాలి, సమ్మతించుకోవాలి, హృదయాన్ని సమ్మతిపరచుకోవాలి. నా హృదయం కూడా మీ హృదయం లాగానే. కానీ ఏం చేస్తున్నాను, దేవుని వాక్యంతో హృదయాన్ని సమ్మతిపరుచుకుంటున్నాను, సమాధానపరుచుకుంటున్నాను. నా హృదయానికి అంతటికీ ఆయన అధికారి, ఆయన ప్రభుత్వం చేయాలి, ఆయనను ఏలమని మనం అధికారం ఇవ్వాలి ఆయనకు. ఆయనకి ఇచ్చేయాలి. ప్రభాగా నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తాను, నువ్వే నన్ను నడిపించిన, సరైన మార్గంలో నడిపించాను. ఖచ్చితంగా మీరు అడగండి, ఆయన సహాయము చేస్తాడండి. కనుక మనం ఏం చేయాలంటే మన హృదయంలో, సామెతల గ్రంథంకి వచ్చేద్దాం. చివరిగా ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంట, నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొను. ఎందుకంటాడు కింద, మూర్ఖపు మాటలు నోటికి రానియకము. ఏం రాకూడదంట, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ కూడా స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదము కీళ్లకు దూరముగా తొలగించుకోము. ఇన్ని చెప్పాడు. ఇవన్నీ నువ్వు చేయాలంటే పైన ఏముండాలి, హృదయంలో వాక్యం ఉండాలి. అదే చెప్తున్నాను. 23వ వచనం ఏం చేస్తున్నానంట, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంట, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. మూర్ఖపు మాటలు వస్తాయేమో, పెదాల నుండి కుటిలమైన మాటలు వస్తాయేమో, నీ కన్నులు ఇటు అటు ఇటు లోకాన్ని చూస్తాయేమో కదా. ఇంకేమంటా, నీవు నడిచే మార్గం సరళంగా ఉండదేమో కదా. ఇంకేమంటారు అక్కడ, నీ మార్గంని స్థిరంగా ఉండాలంటే, నువ్వు కుడి తట్టుకైనా ఎడం తట్టుకైనా తొలగకుండా తిరగకుండా ఉండాలంటే, నీ పాదం కీళ్ళకు పరిగెత్తకుండా ఉండాలంటే నీ హృదయంలో, అది హృదయంలో ఏముండాలంట, వాక్యమును ఉంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం ఏం చేయాలంట, భద్రంగా కాపాడుకో. నీ హృదయం నిండా వాక్యాన్ని నింపుకో. అవి ఏంటంట, జీవం అంటున్నాడు. దొరికిన వారికి అవి జీవం, దొరికిన వారికి అవి జీవం. నీ హృదయంలోని జీవధారలు బయలుదేరును. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు నింపుకుంటావో అప్పుడు నీ హృదయంలోని ఏమొస్తుందంటండి, జీవధారలు, దారులుగా వాక్యము ప్రవహిస్తూ ఉంటుంది, ప్రవహిస్తుంటుంది. కనుక మనం గమనిద్దాం. కొంతమందిని మనం ఎలా పట్టేయచ్చు అంటే మాటల్లోనే పట్టేయచ్చు. కొంతమందిని ఎలా పట్టేయచ్చు, మాటల్లోనే. ఇతడు విశ్వాస అవిశ్వాస కదా, ఇతనిలో వాక్యం ఉందా లేదని ఎలా పట్టేయచ్చు,
వాక్యం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ప్రతిదానికి వాక్యాన్ని జోడిస్తూ వస్తుంటాడు. వాక్యం లేనివాడైతే లోకస్తులు ఆలోచించినట్టుగా, లోకస్తులు మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటారు. కనుక మన హృదయం ఎలా ఉంది మనం ఒకసారి సరి చేసుకుందాం కదా. మన హృదయం ఇంతవరకు చెడిపోయింది, మోసకరమైంది, పాడైపోయింటే ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మాటలకు నువ్వు చెవియొగ్గుము, నా మాటలు నీ హృదయంలో నింపుకొనుము. నీ హృదయం నింపుకుంటే అంటే జీవధారలు ప్రవహిస్తాయి. దొరికిన వారికి అవి జీవం. నిన్ను నీవు భద్రం చేసుకుంటావు. కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తొలగిపోవు. నీ కన్నులు సూటిగా చూస్తాయి. గమ్యానికే నీ కన్నులు కదా చూడగలుగుతాయి. నోటికి మాటలు కూడా నువ్వు జాగ్రత్తగా కాచుకుంటావు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడే. నీ హృదయంలో చివరిగా 119వ కీర్తన 9వ వచనం చూసుకుందాం. 11వ వచనం ఇందాక చదివాం కదా, 9వ వచనం కూడా చూసుకొని ముగించుకుందామండి. 119వ కీర్తన 9వ వచనం. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే. యవ్వనస్తులు ఏంటండి, యవ్వనస్తులకి, ముసలివారికి, పసివారికి అందరికీ కూడా వాక్యం చాలా అవసరం. అందుకే ఏంటంటే యవ్వనులంట దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, వాక్యాన్ని, వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే, వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే తమ నడతను ఏం చేస్తారంటే వాళ్ళు శుద్ధిపరచుకుందరు. 11వ వచనం ఏమంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈరోజు మనం ఏం చేయాలంట, దేవుని ఎదుట మనం పాపం చేయకుండా మన నడతను శుద్ధిపరచుకోవాలంటే వాక్యాన్ని ఏం చేయాలంట, జాగ్రత్తగా చూసుకోవాలి. మన హృదయంలో వాక్యమును నింపుకోవాలి. మరి విన్న వాక్యం ఏమి కావాలంట, ఫలించాలంటే మంచి నేల పడాలి. 30దంతలు 60దంతలు 100దంతలుగా ఫలించేవారుగా మన హృదయము, మన మనస్సు ఉండాలి. మన మనస్సు చెడినదైతే వాక్యం చేత ప్రభువా నన్ను సరిచేయని తండ్రి అయిన దేవుణ్ణి అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన బాగు చేయగలడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరినీ